హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నైట్ నుంచి ఫుల్గా ప్రిపరేషన్లో ఉన్నానండి, డెకరేషన్ అది ఇది అని. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి కదా, సో హ్యాపీ వినాయక చవితి అందరికీ. నేనైతే అరిటాకులతోని ఫ్లవర్స్ తోని మన బుజ్జి వినాయకుడు బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే చేసుకుందాం అనుకున్నాను. సో నేనైతే మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా వినాయకుడిని రివీల్ చేస్తానని, సో చూడండి మా బుజ్జి గణపతిని మా మమ్మీ అయితే రెడీ చేసేస్తుంది అనమాట. కథ చదవడం అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. మొత్తం కథ అంతా చదువుతుంది మా మమ్మీయే. నేను చదువుదాం అనుకున్నాను, కాకపోతే లాస్ట్ 2 years నుంచి నేనే చదువుతున్నాను అనమాట. సో ఈసారి మమ్మీని చదవమన్నాను కథ. సో అలా కథ అంతా చదివేసింది, దేవుడికైతే నైవేద్యం పెట్టేసింది. ఈరోజు అయితే మా ఇంట్లో చిన్న మిరాకిల్ జరిగింది. అది మిరాకిల్లో తప్పు అనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, సో హారతి ఇచ్చేసుకున్నాము. సో ఒకటి చెప్తానని అన్నాను కదా, అదేంటంటే ఆకు చెక్క అయితే పెడతారు కదా ఫ్రెండ్స్ దేవుడి దగ్గర. సో అది ఏమైందంటే ఆకు దొరికింది, చెక్క అయితే దొరకలేదనమాట. మా మమ్మీ 2 or 3 పెట్టింది, కానీ అక్కడ దొరకలేదు. మేము మొత్తం వెతికాము, మొత్తం వినాయకుడి దగ్గర అంతా వెతికాము, అయినా సరే దొరకలేదనమాట. మరి అది ఏమైందో తెలీదు. వినాయకుడి దగ్గర అయితే మొత్తం ఎతికాం ఫ్రెండ్స్, మా మదర్ కూడా ఎతికారు. తర్వాత రియలైజ్ అయ్యాము మేబీ ఎందులో అయినా కలిసిపోయిందేమో అని. మరి ఏమైందో దేవుడికే తెలియాలి. సో మేమైతే ఈసారి వినాయకుడిని ఒక 3 days పెడదాం అనుకున్నాము, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఈవినింగే తీసేయాల్సి వచ్చిందనమాట. నాకైతే ఆ వినాయకుడిని చూస్తుంటే అస్సలు తీయాలనిపించలేదు, అంటే విమర్జనం చేయాలనిపించలేదు అస్సలు. కానీ తప్పదు కదా ఫ్రెండ్స్. సో బాయ్ చెప్పేద్దాం మన బుజ్జి గణేశుడికి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేమైతే ప్రతి ఇయర్ మా బొమ్మను తీసుకెళ్ళి మా వీధిలో ఒక వినాయకుడిని అయితే పెడతారు, అక్కడ ఇచ్చేస్తాం. ఎందుకంటే మాకు అంత కన్వెంట్ లేదు తీసుకెళ్ళి విమర్జనం చేయడానికి. వాళ్ళ పెద్ద వినాయకుడిని అనిపేసినప్పుడు తోటి చిన్న వినాయకుడిని అన్నిటిని తీసుకెళ్ళి కూడా అనిపేస్తారనమాట. నాకైతే మా వినాయకుడు లేకుండా పందిరైతే బోసిపోయినట్టు అనిపించింది, కానీ తప్పదు కదా. మా ఇంట్లో వినాయక చవితి ఇలా సింపుల్గా జరిగిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్.